ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. రష్మిక బేఫికర్గా ఉన్నారు. ఎందుకంటే ఆమె ఇప్పుడు కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏమీ లేదు. పైపెచ్చు నార్త్ బెల్ట్లో ఆమెకంటూ ఓ స్పెషల్ ప్లేస్ ఆల్రెడీ క్రియేట్ అయింది. కానీ మృణాల్ అండ్ పూజా హెగ్డే పరిస్థితి అలా కాదు. వాళ్ళకి సౌత్లోనూ పర్ఫెక్ట్ ప్లేస్ లేదు. ఇప్పుడు నార్త్ సంగతి అయితే సరే. అందుకే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. యానిమల్ సినిమా తర్వాత నార్త్ లో నెక్స్ట్ లెవెల్ హీరోయిన్ గా ప్రూవ్ చేసుకున్నారు రష్మిక మందన్న. ఆమెనిప్పుడు సౌత్ హీరోయిన్ అండం లేదెవ్వరు. పాన్ ఇండియా బ్యూటీల రేస్లోనే కన్సిడర్ చేస్తోంది ట్రేడ్. నేషనల్ క్రష్ ఉత్తరాదిన చేస్తున్న లేటెస్ట్ మూవీ కాక్టైల్ 2 షాహిద్ కపూర్తో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్నతో పాటు కృతి సనన్ కూడా ఉన్నారు. ఇద్దరి మధ్య గ్రేస్ విషయంలో ఎప్పటికప్పుడు పోటీ కనిపిస్తూనే ఉన్నా సౌత్ లో ఉన్న క్రేజ్ యాడ్ కావడంతో రష్మికకే కాసిన్ని ఎక్కువ మార్కులు పడుతున్నాయి. సో దీన్ని బట్టి చూస్తే ఇప్పటికీ నార్త్ లో రష్మికకొచ్చిన ఢోకా ఏవీ లేదు. మరి అలాంటి భరోసా మృణాల్కి, పూజా హెగ్డేకి కూడా రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వారిద్దరూ కలిసి నటిస్తున్న హే జవానీతో ఇష్క్ హోనా హై మూవీ హిట్ కావాలి. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న హే జవానీతో ఇష్క్ హోనా హై మీద చాలా ఆశలే పెంచేసుకున్నారు పూజా అండ్ మృణాల్ ఠాకూర్. రీసెంట్ గా విడుదలైన అడవిశేష్ డెకాయిట్ మంచి పేరు తెచ్చి పెడుతుందనుకున్నారు మృణాల్. కానీ ఆ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఇటు జననాయకన్ రిలీజ్ కోసం వెయిట్ చేశారు పూజా. సెన్సార్ సమస్యలతో వాయిదా పడింది. సో ఈ ఇద్దరు హీరోయిన్లు ఇప్పుడు వరుణ్ ధావన్ సినిమా మీద హోప్స్ పెట్టుకున్నారు. ఈ మూవీ క్లిక్ అయితే కెరియర్ కాసింత గాడిలో నడుస్తుందన్నది ఈ ఇద్దరమ్మాయిల ఆశ. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.